వాళ్ళ ప్రవర్తన కానీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని వాళ్ళు చేస్తున్న రాజకీయాలు కానీ చెప్పులేసుకొని ఒక కల్తీని దగ్గర నుంచి చూస్తే హిందువుల యొక్క పవిత్రతను హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలకు మతాల మీద కూడా చేయొచ్చు, మతాలను కూడా అడ్డుపెట్టుకోవచ్చు అని ఇవాళ జగన్మోహన్ గారు కోరుకుంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఒక 11 సీట్లు ఇచ్చారు. ఈసారి టెన్నిస్ ఆడుకోవడానికో లేకపోతే షెట్ ఆడుకోవడానికో ఇద్దరిని మాత్రం ఇస్తారన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మీరు ఈ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక వ్యాపారం చేసి ఈ వ్యాపారంలో దొరికిపోయి అన్ని విధాల ఒక ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి ఒక శాండ్, ఒక బ్లాక్ మ్యాట్, ఒక లాటరైట్, ఒక లిక్కర్ స్కాము, అన్ని స్కామ్లో దొరికిపోయి ఈరోజు వాటి నుంచి తప్పించుకోవడానికి విధ్వంసం, రభస చేయడం, విధ్వంసాలు చేయడం, నాయకుడి యొక్క మైండ్ సెట్ తెలుసుకొని ఇవాళ ఒక అంబటిగా చేసినా లేకపోతే ఒక రోజాగా చేసినా లేకపోతే ఒక నాని చేసిన వంశీ చేసినా కూడా నాయకుడు ఎప్పుడైతే నవ్వుతూ ఎంకరేజ్ చేస్తారో ఈ విధంగా రెచ్చిపోయి కులాల మధ్య మతాల మధ్య శిక్ష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నాయకుడు చేసే తప్ప వాళ్ళు కాదు. నాయకుడు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ కూటమి నాయకులు ఉన్నారు, చిన్న తప్పు చేస్తే మమ్మల్ని మందలిస్తారు, చిన్న రభస చేయడానికి ప్రయత్నం చేసినా వెంటనే మందలిస్తారు. ఎవరు కూడా ఇవాళ ఒక పక్క ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడ కూడా ఇంత చిన్నది కూడా ఎంకరేజ్ చేయకుండా నాయకులు ఎక్కడన్నా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని తోలిసే విధంగా ఉంటే నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ ఎకిలిలో నవ్వుకుంటూ ఉన్నావు కాబట్టి మాత్రమే ఇవాళ ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అందుకే నీకు అలాంటిది సమాధానం చెప్పారు. ఇప్పటికి కూడా రప్పాని మానేసి ప్రజలతో మమ్మకం అవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటుంటే నీ మైండ్ సెట్ మారదు, మీ నాయకుల మైండ్ సెట్ మారదు. కాబట్టి ఇక భవిష్యత్తు కూడా లేదనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ దేవుడే చూసుకుంటాడు ఈ రాష్ట్రాన్ని అనే విషయం కూడా మేము తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చిన్న మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. మీ మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తాం.